వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎమ్మెల్యే షకీల్కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు. తడిసిన ధాన్యం కొంటానని చెప్పి 20 రోజులుగా అదృశ్యమయ్యాడంటూ ఏర్పాటు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సునీతా లక్ష్మారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని వెల్లడి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తలసాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచన. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో 2 మృతదేహాలు లభ్యం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా బోధన్లో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎమ్మెల్యే షకీల్కు వ్యతిరేకంగా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. తడిసిన ధాన్యం కొంటానని చెప్పి 20 రోజులుగా అదృశ్యమయ్యాడంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. షకీల్ అడ్రస్ ఎక్కడ అని రైతుల పేరుతో బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గమనించిన బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు చించేశారు. తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. చాలా పురాతనమైనటువంటి 1400 సంవత్సరాల కింద స్థాపితమైనటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగింది. మరి మరి ఆ స్వామి నరసింహస్వామి కర్ణాటక ఈ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కావాలని మరి ఇక్కడనే వచ్చి పూజ చేసిన తర్వాత ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు తెలంగాణ సాధించి బంగారు తెలంగాణ చేసినటువంటి సంకల్పం నెరవేరేలా మన లక్ష్మీ నరసింహస్వామి ఆచరించాలని అందరూ కూడా మరి ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలని ఆ స్వామిని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఇక్కడ చేసిన మన టెంపుల్ చైర్మన్ గారు ఈవీ గారు అదేవిధంగా వారి ధర్మకర్తలు అదేవిధంగా వారి సభ్యులందరూ మంచి దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగింది. నరసింహస్వామి అదేవిధంగా ఉగ్ర నరసింహస్వామి 2 అవతారాలు మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ నిజంగా బ్రహ్మదేవి కూడా ఇక్కడ స్థాపించబడిన నిజంగా మా అదృష్టాన్ని పంపిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తలసాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదన్నారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. పెండ బిస్కే అలవాటు ఉంది కదా, ఎందుకంటే దున్నపోతులను కాసిండు కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి
ఆయన కూడా ఆయన దున్నపోత అనుకుంటున్నాడేమో. పెండ పిసికే అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి దేవుడెరుగు. ఆ నమ్లే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటుంది. ప్రజాప్రతినిధులుగా మనము యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం బిసుకోవాలనుకుంటుండో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం బిసుకుతారో చూద్దాం. ఆయన కేసీఆర్ కాళ్ళు బిసికినట్టు అనుకుంటున్నా, రేవంత్ రెడ్డిని బిసుకోవడం అనుకుంటే. కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను గుర్తెరగాలి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవితకాలం కేసీఆర్ చెప్పులు మూసిన, కేటీఆర్ సంకనాకిన ఈ స్థాయికి రాలేడు. కాబట్టి ఆయన స్థాయి, ఆయన హోదా, ఆయన భాష అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా ఏమైనా మోజు ఉంటే మోజు తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. గాంధీ పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, స్టేషన్ రోడ్లో మరో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. 2 మృతదేహాలపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవును సార్. అంతగాడి మనం ఏం చేస్తాం. బ్రిటన్లో బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా
భాగంగా రథోత్సవం నిర్వహించారు. జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తేరు రోడ్డు మీదుగా తాడిపత్రి రోడ్డు, సంజాముల మోటు, మెయిన్ బజారు, పాలగాడి వీధి మీదుగా తిరిగి దేవస్థానానికి రథం చేరుకుంది. రథాన్ని లాగేందుకు యువకులు పోటీకి పడి మరీ లాగారు. స్థానికులు అడుగడుగున చల్లని పానీయాలు అందించి రథోత్సవానికి సహకరించారు. అందరికీ పోతుంది, ఒక్కడికే కాదు. కిందనే టెంకాయలన్నీ కిందనే, టెంకాయలన్నీ కూడా వాటర్ ట్యాంక్ దారి ఇవ్వండి. జరగాలమ్మా, జరగాలి. రాష్ట్రంలో టిడ్కో లేఅవుట్లలో జరిగిన అభివృద్ధిపై పదే పదే టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఛాలెంజ్ చేశారు. టీడీపీ హయాంలో నామమాత్రంగా నిర్మించి ప్రారంభించిన ఫ్లాట్లలో ఒకరైనా నివాసం ఉంటున్నారా అని మంత్రి సురేష్ ప్రశ్నించారు. గుడివాడ మల్లాయిపాలెం లేఅవుట్ టిడ్కో ఫ్లాట్లలో జరిగిన అభివృద్ధి పనులను కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా లేఅవుట్లో జరిగిన అభివృద్ధిని అధికారులు మంత్రి సురేష్కు వివరించారు. టిడ్కో నిర్మాణాలపై టీడీపీ నేతలు పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సురేష్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో నామమాత్రంగా నిర్మించిన ఫ్లాట్లలో మనిషి నివసించేందుకు కనీస వసతులు కూడా లేవని ఆయన గుర్తు చేశారు. నాన్నగారు మనం చెప్పారు సార్. అవును సార్, ముఖ్యమంత్రి గారి టైం డేట్స్ తీసుకోలేదు. వేరే కార్యక్రమం అంటే 19 అయితే కాదు, ఇంకా కన్ఫర్మ్ డేట్స్ కన్ఫర్మ్ కాలేదు. నేను చెప్తాను, ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాం. బిఫోర్ మీ ద్వారానే చెప్పాల్సింది అని చెప్తాను. ఇప్పుడు ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 50,000 కట్టాల్సిన వాళ్ళు, 1,00,000 రూపాయలు కట్టాల్సిన వాళ్ళు కొంత అమౌంట్లు కట్టారు సార్. మిగతా అమౌంట్ కట్టకపోతే మీరు క్యాన్సిల్ చేస్తామని కొంతమంది అధికారులు కానీ ఇటు ఫోన్లు చేయడం, లబ్ధిదారులు ఫోన్లు చేయడం జరుగుతుంది. దాని మీద మీరు ఏమన్నా క్లారిటీ ఇవ్వాలి? ఇంతవరకు మా నోటీసులో ఎవరైతే లబ్ధిదారులు గత ప్రభుత్వం టైంలో
మరి గుర్తించడం జరిగిందో అన్ని చోట్ల వాళ్ళకే ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కొత్తగా లబ్ధిదారులు ఇవన్నీ కూడా మళ్ళా గుర్తించిన దాఖలాలు ఇవన్నీ అవి చెప్పాం కదా. మా కాన్సెప్ట్ ఒకటే కదా, ఏంది మా ఆలోచన విధానం, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పెంచుతాం. మాకు ఓటు వేయని వాళ్ళకు కూడా మేము సంక్షేమ పథకాలు అందిస్తామని మేము చెప్పాం కదా. అందులో భాగం ఇది కూడా సంక్షేమ పథకం. ఎవరికి కూడా తీసేది ఏం లేదు. ఎవరైతే ఒకవేళ డబ్బులు కట్టి మరి వాళ్ళకు అలాట్మెంట్ రాలేదు వాళ్ళకు డబ్బులు రిటర్న్ చేయడం జరుగుతుంది. డబ్బులు పార్షల్గా కట్టి వాళ్ళు అలాట్మెంట్ జరిగిందనుకో దాని గురించి అది ఏమైనా కేసులు ఉంటే మీరు కేసు బై కేసు ఇలాంటి వాళ్ళు కొంతమంది పార్షల్ కట్టి ఉన్నారు, అలాంటి వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ వాళ్ళే గత పాలకులే రిజిస్ట్రేషన్ చేయలేదు, అలాట్మెంట్ ఇవ్వలేదు, మొత్తం అమౌంట్ కట్టినాకనే ఇచ్చారు. కాబట్టి ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే కన్నా మా దృష్టికి తీసుకురండి, వాళ్ళకి అలాట్మెంట్ క్యాన్సిల్ కాకుండా ఏదైనా ఉంటే మేము చేస్తాం. థ్యాంక్ యూ. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అనకాపల్లి జిల్లా నక్కలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అడ్డ రోడ్డు నుండి తుని వైపు వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆ ఆటో ఎదురుగా ఉన్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి 108 ద్వారా తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రకాశం జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 15,000 రూపాయలు సబ్ రిజిస్ట్రార్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కంబం మండలం కందులపురం గ్రామానికి చెందిన సాకం కృష్ణ రంగారెడ్డి అనే రైతు 205 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయమని కోరడంతో 45,000 రూపాయలు సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. స్టాంప్ రైటర్ శ్రీరామచంద్రుడు అలియాస్ రాము సబ్ రిజిస్ట్రార్ ఎస్ఐ శ్రీరామ్మూర్తికి 15,000 నగదును లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. పార్టీ చేసుకుంటున్నా బయట మనం తెచ్చుకొని మనం టేబుల్ వేసుకొని ఇల్లు అన్న టైంతో సరిపోయి ముందు రాసుకున్న తర్వాత చెప్పేసి చాలా చోట కంప్లైంట్ వస్తున్నాయి. ఈ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు కేవీవి రాజేంద్రనాథ్ గారు ప్రత్యేకమైన దృష్టి కేటాయించి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ సబ్రిజిస్ట్రార్ల మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల భాగంలో కూడా మేము 8వ తారీఖు సాకం కృష్ణ రంగారెడ్డి అని చెప్పేసి కందులు గ్రామానికి చెందిన తన భార్య పేరిట 205 గజాలు స్థలం కొనుక్కోవడానికి డాక్యుమెంట్ తయారు చేసి డాక్యుమెంట్ రైటర్ ఆయన శ్రీరామ చంద్రరావు దగ్గర
డాక్యుమెంట్ తయారు చేసి సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వస్తే సబ్ రిజిస్ట్రార్ గారు 40,000 రూపాయల నుంచి దానికి చివరికి బార్గెన్ చేస్తే ఒక 15,000 వరకు అది ఫిక్స్ అయింది. ఆ అమౌంట్ ఈరోజు ఈ డాక్యుమెంట్ రైట్ ద్వారా ఆయన యాక్సెప్ట్ చేస్తుండగా డాక్యుమెంట్ రైట్ని పట్టుకోవడం జరిగింది. అలాగే శ్రీరామచంద్ర బలభద్ర ఈయన సబ్ రిజిస్ట్రార్ శ్రీరామ్మూర్తి సో ఈ డాక్యుమెంట్ కూడా మనకి సబ్ రిజిస్ట్రార్ వద్ద రికవర్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ గారు డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఈ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు లంచాలు తీసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దాన్ని పకడ్బందీగా మనం ప్లాన్ చేసి ఈరోజు ట్రాప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎవరైతే మనకి డాక్యుమెంట్ రైటర్ డబ్బులు అయితే తీసుకుని సబ్ రిజిస్ట్రార్కి ఇవ్వబోతున్నాడో అతని చేతులు కూడా పెరిగిస్తే మనకి కలర్ చేంజ్ వచ్చేసింది. అతని జేబుల నుంచి మన మధ్యవర్తుల సమక్షంలో డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఎంత సార్? 15,000 రూపాయలు. దీని మీద ఒక కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేస్తున్నాం మేము ఏసీబీ తరఫున. ఈరోజు ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రార్ గారిని అలానే సబ్ రిజిస్ట్రార్ శ్రీరామ్మూర్తి గారిని ఇద్దరిని అదుపులో తీసుకుని వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పోటీ చేశాం. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కీర్లంపూడి తన నివాసంలో లేఖ విడుదల చేశారు. దానిలో సత్యమే గెలిచిందని, త్వరలో తన రాజకీయ భవితవ్యాన్ని ప్రకటిస్తానన్నారు. తుని బహిరంగ సభ తర్వాత రోజు 2016వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన తన నివాసం చుట్టూ 6,000 మంది పోలీసులు చుట్టుముట్టారని, తనను అభిమానించే వ్యక్తులను తీహార్ జైలుకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ రెడీగా పెట్టారన్నారు. బెయిల్ తెచ్చుకోండి లేదా అండర్ గ్రౌండ్ కి వెళ్లమని సలహాలిచ్చారని తెలిపారు. అదే చేసి ఉంటే కులంతో పాటు ఉద్యమం కూడా చులకనయ్యే ప్రమాదం ఉండేదని అన్నారు. లేదు సార్, అదే పచ్చిగా పడినా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎమ్మెల్యే షకీల్కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు. తడిసిన ధాన్యం కొంటానని చెప్పి 20 రోజులుగా అదృశ్యమయ్యాడంటూ ఏర్పాటు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సునీతా లక్ష్మారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని వెల్లడి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తలసాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచన. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో 2 మృతదేహాలు లభ్యం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.